ఈరోజు మా తోటలో మినీ హార్వెస్ట్ చేశానండి. చూసేద్దాం ఏమేమి వచ్చాయో రండి. చూసారు కదా, చిన్ని బీరకాయ వచ్చిందండి, చిన్ని టబ్లో వేసిన బీరపాదుకి. అలానే కొన్ని చిక్కుడుకాయలు కూడా వచ్చాయండి. చిక్కుడుకాయలు బాగా గింజలు ముదిరి చాలా చక్కగా ఉన్నాయండి. ఇక్కడ మాకు స్టోర్లో దొరికే వాటిల్లో గింజలు ఉండవు, తప్పలే ఉంటాయండి. కానీ దీంట్లో మాత్రం చక్కగా గింజలు వచ్చి చాలా బాగున్నాయి. వచ్చినవి ఒక పావు కేజీ అయినా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. అంత బాగున్నాయి, మంచిగా ఉన్నాయి గింజలు ముదిరి. చూసారు కదా, ఇవి నేను సాటర్డే చేశానండి. నెక్స్ట్ అలానే సండే కూడా కొన్ని వెజ్జీస్ గ్రీన్ వెజిటేబుల్స్ కూడా చేశాను. అవి కూడా చూసేయండి. చూశారు కదా, తోటకూర నేను చాలా మిస్ అయ్యానండి. మనకి ఇక్కడ గోంగూర బాగా దొరుకుతుంది, కానీ తోటకూర చాలా రేర్గా దొరికేది. కాకపోతే మన ఇంట్లో పెంచుకున్న తర్వాత చక్కగా ఎంత బాగుందో చూడండి. ఎంత ఫ్రెష్గా, ఎటువంటి పెస్టిసైడ్స్ లేదా స్ప్రేస్ లేకుండా ఎంత హెల్దీగా ఉందో చూసారా. ఎంత సో అలానే ఫ్రంట్ యార్డ్లో కూడా కొంచెం కిందే పెద్ద బలంగా తోటకూర ఉంటే అది కూడా తీసాను. హార్వెస్ట్ చేసే సమయంలో కొన్ని ప్రూనింగ్ కూడా చేస్తామండి. ఇది దోసపాదు ప్రూనింగ్ చేస్తున్నాను. మీకు షార్ట్ వీడియోలో ఎందుకు అట్లా ప్రూనింగ్ చేస్తున్నాను అనేది చెప్తాను మీకు తర్వాత. ఇది మునగాకండి, మునగాకు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. హార్వెస్ట్ చేసుకునే టైంలోనే మేము హార్డ్ ప్రూనింగ్ కూడా చేసామండి మునగాకుకి. ఎందుకంటే మునగాకు స్టెమ్ కింద నుంచి బలంగా వచ్చి ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వాలంటే మనం హార్డ్ ప్రూనింగ్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ సమ్మర్ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ దట్. చూసారు కదా, నేను చక్కగా మునగాకు అంతా కలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఈ మునగాకు నేను పొడి చేసుకుంటాను, అలానే గ్రీన్ టీలో వాడుకుంటాను, పప్పులో వేసుకుంటాను. సో అన్ని రకాలుగా వాడుకుంటానండి. నాకు చాలా ఇష్టం. ఇది చాలా ఇమ్యూన్ బూస్టర్, మీకు అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ చూసారు కదా, ఇక్కడ 45 డిగ్రీస్లో కట్ చేయమని మా హస్బెండ్ సజెస్ట్ చేస్తున్నారు. అలానే కట్ చేశానండి. సో దట్ నెక్స్ట్ టైం బలంగా వస్తాయి, ఇంకా మంచిగా బ్రాంచెస్ అనేవి ఒక బ్రాంచ్ నుంచి ఒక 3-4 బ్రాంచెస్ కింద వస్తుంది అనమాట. చూసారు కదా, చక్కటి ఫ్రెష్ మునగాకైతే వచ్చేసింది మనకి. తోటకూర మునగాకు రెడీ. అలానే ఇంకో వేరే టబ్లో కూడా మునగాకు ఉంటే అది కూడా కట్ చేసేస్తున్నాము. సో ప్రూన్ చేసుకుంటే ఇంకా బలంగా వస్తుందని. చూసారుగా, చిన్న మొక్క అది, దాన్ని కూడా హార్డ్ ప్రూనింగ్ చేస్తే బలంగా పెరుగుద్ది అనమాట. అలానే పక్కన ఒక కరివేపాకు మొక్క ఉంటే దాన్ని కూడా హార్డ్ ప్రూన్ చేసామండి. సో దట్ ఇంకా బలంగా వస్తుందని చెప్పేసి. ఇంకా దోసపాదుకి చిన్న చిన్న బ్యాడ్ లీవ్స్ అవన్నీ ఉంటే అవన్నీ కూడా కట్ చేసేస్తున్నామండి. సో దట్ ప్రూన్ చేసుకుంటే ఇంకా బాగా బలంగా వస్తుందని చెప్పేసి. ఇది ఒరిగానో ప్లాంట్ అండి. ఒరిగానోకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేనైతే హెర్బల్ టీలో వాడుకుంటాను. దానికోసమని కొంచెం అలానే డ్రై చేసుకొని ఆ లీవ్స్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. మనం పిజ్జా తయారు చేసుకున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే కొంచెం మింట్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇది చూసారా, అది అల్లం మొక్క అండి. ఇవి అనమాట నాకు ఈ వీకెండ్ దొరికిన కూరగాయలు మా మినీ గార్డెన్లో. చూసారు కదా, బీరకాయ, చిక్కుడుకాయలు, తోటకూర, మునగాకు, కరివేపాకు, అలానే మింట్ అండ్ ఒరిగానో. ఇవన్నీ చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇవన్నీ తీసుకుంటే మనకి చాలా మంచిదండి. వీటి బెనిఫిట్స్ అన్నీ కూడా నేను ఏమేమి చేసుకుంటాను అవన్నీ కూడా మీకు వచ్చే వీడియోస్లో చెప్తా ఉంటానండి. ఇప్పుడు నేను మునగాకుని బాగా వాష్ చేసేసుకుంటున్నానండి. చక్కగా ఆరబెట్టుకుంటాను. సో దట్ నేను మునగాకు పొడి కానీ లేకపోతే పప్పులో కానీ వేసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈటింగ్ హ్యాపీ లివింగ్.